హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు తెల్ల కాకరకాయల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చూడండి, కూర ఎంత బాగుందో, అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. నాకైతే చాలా ఇష్టం కాకరకాయల కూర అంటే. ఇలా చేసుకుంటే మీరు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కాకరకాయలు అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కూరను చాలా చాలా బాగుంటుంది. తెల్ల కాకరకాయలు తక్కువగా దొరుకుతాయి. నల్ల కాకరకాయలు దొరికినంత ఇదిగా దొరకవు. ఇవి దొరికితే మాత్రం ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా గింజలన్నిటిని తీసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు చల్లుకోవాలి. చింతపండు పలుకులు కూడా 4-5 వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఒక అరగంట నానితే అందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. అంతవరకు మూత పెట్టుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని 100 గ్రాములు శనగగింజలు తీసుకొని వేయించుకోవాలి. ఈ శనగగింజలు చాలా టేస్ట్ వస్తాయి కూరలో, ఎంతో బాగుంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. ఇప్పుడు నీళ్లు తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డ, ఎర్రగడ్డ, శనగగింజలు, 2 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. ఈ శనగగింజల వల్ల కూర ఎంతో బాగుంటుంది, చేదు లేకుండా. ఇప్పుడు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు, ఉప్పు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేయద్దండి. ఇప్పుడు పెనం తీసుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు వేసుకొని కరివేపాకు వేసి చిటపట్లాడాక ఈ కరివేపాకు కూడా కూరలో ఏరి పారేస్తుంటారు, కానీ మంచిగా తినండి, కంటికి మంచిది కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇవి పిండేశాను నేను, వాటర్ కొంచెం రిలీజ్ అవుతాయి, పిండేయాల. ఇప్పుడు ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ వేయించితే సరిపోతుంది. ఇలా వేయించుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని కొంచెం మంట తగ్గించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మంట ఎక్కువగా ఉంటే మాడిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది కూర. 2 రోజులైనా తినచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది కూర. ఎందుకంటే కాకరకాయలు తొందరగా ఉడికిపోతాయి. మసాలా కూడా వేయించాం కాబట్టి పచ్చివాసన అయితే రాదు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఇది. నేనైతే వారానికి ఒక్కసారైనా 1 కిలో చేస్తాను. మీరు కూడా తినండి, మంచి ఆరోగ్యం ఇది. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే
ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయల పులుసు రెడీ. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్